దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఓకే. అది అంగీకరించడండి 100%. ఇక్కడతో ఈ విషయం ఓకే. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది సేవకులు నేటికి స్వస్థత వరాలు ఉన్నాయంటున్నారు. అవును. కొంతమంది లేవు లేవు. లేవు ఆగిపోయాయి, నేను మా ఇంటికాడ ఉన్న కుంటోండ గుడ్డోండ తీసుకొచ్చేస్తాను, మీరు బాగు చేసేయండి అంటున్నారు. దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఓకే. తీసుకొచ్చేస్తే బాగు అవదండి. చేసేస్తాను. అదే అయ్యారు. తీసుకొచ్చినంత మాత్రాన అవదు. ఆ, వాక్యం స్వస్థత వరాలు రెండు ఉన్నాయి. విషయాలు మీకు నేను చెప్తాను. అయ్యారు. అమ్మ ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఏమన్నట్టు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్న. ఓకేనండి. ఒకటి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగిన దానిపై వెళ్ళాను. ఓకేనా. ఇంకోటి ఏంటి, ఆ యొక్క పుట్టుగుడ్డు వాడు ఉన్నాడు కదా, వాడితో దేవుడు ఏమన్నాడు, నీ పాపాలు క్షమించబడి అన్నాడు కదా. అన్నాడు. పాపాలు క్షమించబడాలి ముందు. అవునవును. పాపాలు క్షమించబడితే ఆటోమేటిక్గా స్వస్థత అనేది దేవుడే ఇచ్చేస్తాడు. అంటే ఈ మాటలో విశ్వాసాలు అడగట్లేదు సార్. అడగడం ఇప్పుడు విశ్వాసాలు అడిగితే స్వస్థత కూడికలు ఉన్నాయంటే దానికి పరిగెడుతున్నారు. విశ్వాసాలు అడిగితే ఓకే. సేవకులు అంటున్నారన్నమాట. సేవకులకి రెండు వర్గాలు అయిపోయారు. అయిపోతుంది. దాని గురించి చెప్తున్నాను. అంటే సేవకులకు కూడా కొంతమంది వాక్యం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో సార్ అనేక మంది గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఉన్నారు. అందరినీ స్వస్థపరిచేసాడు ఆయన. లేదు అంటే అక్కడ ఏం కావాలి, అది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ జీవితాన్ని దేవునికి విశ్వాసం. అదే ఇందాక చెప్పాను కదా, చెప్పారు విశ్వాసం, ప్రభుకి ఇష్టమైన జీవితం, ఆ కార్యం ద్వారా ప్రభుకి మహిమ కూడా రావాలా. అంతే, దేవునికి మహిమ రావాలి. ఏమన్నాడంటే, అమ్మ నీ విశ్వాసం నేను స్వస్థపరిచి సమాధానం కలిగిన. అంటే ఈ రోజులో కూడా స్వస్థత జరుగుతుంటారా? స్వస్థతలు అనేవి ఎప్పుడూ ఉన్నాయండి. అది స్వస్థత అనేది ఆగిపోయేది కాదు. స్వస్థత అనేది ప్రభువుని పరిచయం చేయడం వచ్చే వరకు కార్యాలు. ఆయన ఎటువంటి దేవుడో, ఆయన స్వస్థపరిచే దేవుడో కాదో అందరూ తెలియాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు అడుగుతున్నట్టు అయ్యారు, చాలా మంది సహోదరులు, హైందవ సహోదరులు గుళ్ళు అయ్యే తిరిగి ప్రదక్షిణలు చేసి బాగు కాని వాళ్ళు మందిరంకి వచ్చి నా యేసయ్య నన్ను రక్షించాడని చెప్పి విశ్వాసులు చెప్తుంటే సేవకులు ఏమంటున్నారు సార్, లేవు అవి ఆగిపోయి అంటున్నారు. కాబట్టి వాక్యం తెలియనటువంటి వాక్యంలో పసివాళ్ళుగా ఉన్నారు. దయచేసి వాక్యం తెలియనటువంటి సేవకులు వాళ్ళు ఎవరైనా కావచ్చు. స్వస్థతలు అనేవి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఉన్న దినాల నుంచి ఈ రోజు వరకు కూడా స్వస్థతలు అనేవి ఉన్నాయి. స్వస్థత ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణంగా వారి జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. ఒకటేంటంటే పాపాలు క్షమించబడాలి. సహోదరుడు నీ పాపాలు క్షమించబడినాయి అని యేసుక్రీస్తు వారు అన్నారు. నువ్వు సమాధానం కలిగిన దానిపై వెళ్ళు అని అన్నారు. అప్పుడు స్వస్థత. ఇప్పుడు మీకు ఇక్కడ పాపాలు క్షమించబడాలి. ఓ మాట గుర్తు చేయాలని అనుకుంటాను సార్. ఇప్పుడు సేవకుడికి స్వస్థత వరం ఉందండి, కానీ ఆయన సొంత స్వార్థానికి అదండి వాళ్ళే పోయాడు. ఇప్పుడు మీకు వరం ఉంటే అది దేనికోసం పనిచేయాలి, దేవుని కొరకు చేయాలి. అంతేగాని మన సొంత కార్యాలు నేను స్వస్థపరిచినట్లుగా కాదు. ఎలీషా గారు మనం చూసాం. అవునండి. ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఇప్పుడు స్వస్థత అనేది దేవుడిచ్చేది. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు. అది దేవుడు స్వస్థపరుస్తాడు రండి అనాలి, కానీ నేను స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరిచాను అనే మాట అది మంద కాదు. దేవునిది పని మంద కాదు, దేవుని పని మనం చేసాం. దొంగలించుకోవడం. వరం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర ఉంది నేను చేస్తాను అని చెప్పకూడదు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు చేస్తాడు. మీ ద్వారా మిమ్మల్ని అభిషేకించాడు, తన శక్తిని తన మహిమని సేవకుని దేవుడు నిలబెట్టుకొని అది కార్యం చేసుకుంటాడు. కాబట్టి నేటికి కూడా స్వస్థత వరాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఆగిపోయేవి కాదు, ఆయన రాకడ వరకు కూడా అవి ఉంటాయి. ఈ కొనసాగుతాయి సార్. చాలా మంచిది సార్, చాలా అద్భుతం. స్వస్థతల గురించి కూడా అయిపోయింది. ఇక చాలా మంది